ఈ పాడేరు ఏజెన్సీకొస్తే దారకొండ నుంచి ఇలా వెళ్తే రాజబొమ్మంగి నుంచి అడ్డతీగల నుంచి రంపచోడవరం ఈ ఏజెన్సీ అంతా కూడా కొండలు గుట్టలతోటి నిండి ఉంటుంది. ఈ కొండలు గుట్టలు అసలు ఎంత అంటే జనరల్గా మనం ఆ దారి వెంట ప్రయాణం చేస్తూ ఉంటే మన దగ్గరకు వచ్చి పలకరించినట్టుగా మనతో ముచ్చటించినట్టుగా ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి కొండలన్నీ కూడా మనకి ఇంత అందంగా కనపడతా ఉంటాయి, మనకి ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. తూర్పు మన్యంలో ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి జీవన విధానం మీద ఒకసారి వీళ్ళతో మాట్లాడదామని, వీళ్ళ జీవన విధానాన్ని మనం బయట ప్రపంచానికి చూంచే క్రమంలో మనమైతే ఇక్కడకు రాజబొమ్మంగి నుంచి దారకొండ వెళ్ళే ప్రాంతానికైతే తూర్పు మన్యంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందాలన్నింటినీ కూడా, ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని కూడా ముందుకైతే తీసుకొస్తాం. అమ్మాయి కాల్ సెంటర్ అంటే సాఫ్ట్వేర్ కదా, అవే చెప్పినట్టుంది. పొద్దున్న నెంబరు రాసిచ్చిందా?
సార్ 2 ఎకరాలు 2 ఎకరాలు ఉంది. కుయ్యి తెగ మీది, కుయ్యి భాష మాట్లాడతారు మీరు. కుయ్యి, కోయ కాదు, కాదు సార్, కుయ్యి. భాష. ఓకే. అంటే బాగా మీ వాళ్ళు ఇంకెట్టున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో? ఇంకా ఉంటారు సార్, చాలా ఉంటారు. బంధువులు ఉన్నారు, ఈ బంధువులు పెద్దలంక నిమ్మలగొండి, తర్వాత ఈ భూతాలు కూడా పెద్ద ఊరు ఇక్కడ ఉంది. అది లింగవారం ఉంది. పండుగలు ఏం పండుగలు చేస్తారు మీరు? పండుగ చేస్తారు సార్, ఒక పండుగ చేస్తారు, క్రిస్మస్ పండుగ. ఓకే, మీరంతా క్రిస్టియన్స్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అంటే క్రిస్టియన్స్ కాకుండా లేరా మీ వాళ్ళు? ఉన్నారా వేరే వాళ్ళు? వేరే వాళ్ళు ఉన్నారు సార్, క్రిస్టియన్స్ కాకుండా కూడా ఉన్నారు. వాళ్ళు ఏం దేవుణ్ణి కొలుస్తారు వాళ్ళు? అంటే వాళ్ళకి దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడు, అన్ని ఉంటాడు సార్. ఏం పండుగలు చేస్తారు వాళ్ళు? అది మామూలు మీటింగ్ పండుగ చేస్తారు. మేతి పండుగ, మీటింగ్ పండుగ చేస్తారు, విత్తనాల పండుగ. విత్తనాల పండుగ. ఓకే. సరే. ఓకే, వీళ్ళంతా పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు సార్. ఎక్కడ? ఇది ఇక్కడ ఊళ్ళోనే స్కూల్ ఉందా? టీచర్ రోజు వస్తాడా? ఓకే, సరే. ఓకే. భాస్కర్, నీకు ఏమ అమ్మ అవుతుందా? ఆమె నానమ్మ పెద్దది. మీరు నానమ్మని ఏమంటారు భాషలో? బాయ్. ఓకే, ఓకే. అమ్మ పేరేంటన్నావు? మీ అమ్మ పేరేంటి? అడవి అంటేనే అద్భుతం. అడవిలో ఎన్ని రకాల చెట్లు, కాయలు, పండ్లు, పువ్వులు రకరకాలు ఉంటాయి.
అందులో మనకి మోతుగూడెం సీలేరు మోతుగూడెం దారిలో మనకు కనపడేటువంటిది ఒక పుష్పం. మాది డిఫరెంట్గా ఉంది రియల్గా. 4 పక్కల 4 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఆ దిక్కులు 4 దిక్కులు చూపించేలాగా కనపడతా ఉన్నాయి. ఇదంటే కొంచెం డిఫరెంట్గా కనపడ్డది. ఈ ఆకులు అన్నీ కూడా మనకు పసుపు ఆకులు లాగానో ఇట్లా కనపడ్డాయి. కర్ర కూడా సేమ్ అట్లనే పసుపు కర్ర లాగానో లేదనుకుంటే వెదురు కర్ర లాగానో కనపడ్డాయి. ఇవి అంటే నేనైతే ఇదే ఫస్ట్ సారి ఈ అడవిలో చూడడం. ఈ మోతుగూడెం సీలేరు అడవిలో కనపడేటువంటి పూలు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఆదివాసీ జీవన విధానంతో తూర్పు ఏజెన్సీలో పాడేరు, అరకు, తర్వాత రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి ఈ ప్రాంతాలన్నీ మనతో పాటుగా అంటే ఆదివాసీ జీవన విధానం టీంతో పాటుగా సోయం చిన్నారి గారు, ఆంధ్ర బుచ్చిబాబు గారు, లక్ష్మణరావు గారు వీళ్ళంతా కూడా మనతో జర్నీ చేశారు. వాళ్ళకైతే మనం శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే పాపం 3 రోజులు దగ్గర అడవిలోనే మనతో పాటు వండుకోవడం, తినడం, గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు మనతోటి, మన ఆదివాసీ జీవన విధానంతో. అందుకనే వాళ్ళకి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ఈ అడవి పువ్వులతోటి మనం తయారు చేసినటువంటి బొకే తోటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ చిన్నారి గారు, బుచ్చిబాబు గారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం సీలేరుకు వెళ్ళే దారి, డొంకరాయి, సీలేరు, మోతుగూడెం వెళ్ళే దారిలో ఉన్నాం. ఇటు పోతే మనకి రంపచోడవరం. ఈ కార్నర్లో మనకి ఒక బోర్డు కాపడ్డది. ఇది రాజస్థానికి గంభీరతకు మారు పేరు పెదపురులు, వాటి ఆవాసములు మహారణ్యములకు నిదర్శనం, వాటిని సంరక్షించుకుందాం అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చింతూరు రేంజ్ వాళ్ళు ఒక బోర్డును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంది. గతంలో ఖమ్మం జిల్లా తెలంగాణలో భాగంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇది ఆ ముంపు ప్రాంతంలో భాగంగా ఇదంతా కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయింది. మననైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టర్ అయితే ఈ ఏదైతే టైగర్ జోను, ఈ టైగర్ జోన్కి సంబంధించినటువంటి పోస్టర్లు మనల్ని ఆకర్షించింది.